దండాలలో మంచిగుండ్రా రాజక్కొచ్చింది టీటెన్ ఎగ్దాం ముచ్చట్లు షురు చేద్దామా. కర్ణాటక కాషాయ పార్టీల సీట్ల పంచాలు దెగుతలేవు, ఇంకా బగ్గ ముదిరినాయి. ఈ లోక్సభ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల లిస్టు చూసిన కానుంచి ఓ బగ్గలొల్లులైతున్నాయి. అప్పటి సంది ఇంకా తగ్గుతనే లేవు. అయితే కమలం పార్టీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఏమంటున్నాడంటే, ఈ యడ్యూరప్ప వల్లనే నా కొడుకుకు సీట్ రాకుండా పోయింది, ఈయననే అడ్డుకున్నాడు. యడ్యూరప్ప నీ సంగతి చూస్తా, నీ అంతు తేలుస్తా, బిడ్డ ఒటిగానే వదిలిపెట్టా అని మస్తు గుర్రైతున్నాడంట యడ్యూరప్ప మీద ఈశ్వరప్ప. ఇక మరి గాడికే ఊకోలేదు. యడ్యూరప్ప మీద కోపంతోని శివమొగ్గల ఇండిపెండెంట్ గా ఈశ్వరప్ప బరిలోకి దిగిండు. ఆఖరికి హోంమంత్రి అమిత్ షానే వచ్చి వద్దని బుజ్జగించినా గాని 600 అయినా 100 150 అయినా సరే నేను బరిలో నిలబడవలసిందే, యడ్యూరప్ప కొడుకుని ఒడగొట్టవలసిందే, నేను గెలవవలసిందేనని శపథం బట్టి కూసుండట. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా జరుగుతున్నాయి కాషాయ పార్టీల కలకలము. హవేరి స్థానం నుంచి ఆయన కొడుకు కేఈ కంటేష్ కు టికెట్ దక్కనీయకుండా యడ్యూరప్ప అడ్డుకుండని ఈశ్వరప్ప కింక వల్కిండు. అయితే 2009 నుంచి యడ్యూరప్ప ఆయన కొడుకు బివై రాఘవేంద్ర శివమొగ్గ నియోజకవర్గం నుంచి గెలుచుకుంటూ వస్తుండ్రు. మరి గిలోలి చేయబట్కే ఈ తాప యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్రకు ఈశ్వరప్ప ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ కుమార్ ఇద్దరు గట్టిగానే పోటీస్తుండ్రు. ఇక కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప శివమొగ్గ నియోజకవర్గం నుంచి 5 మాటలు గెలిచిందంటే అంత ఆషామాషి కాదుల్లో. కానీ ఏమైందంటే మునుపు ఈశ్వరప్ప వేడిల వేడని ఎన్నికల రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానని ప్రకటించిండు. కానీ ఇప్పుడు కమలం పార్టీ కొడుకుకు టికెట్ ఇయ్యకపోయే వరకు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నా కొడుకుకు టికెట్ మీరు ఇయ్యరా, ఎట్టెట్టియ్యరో చూద్దాము, తడాక చూపెడతా అని యుద్ధానికి దిగిండట పువ్వు పార్టీ మీద. అయితే మొన్న నెల కింద 18 తారీఖు నాడు శివమొగ్గకు మోడీ సార్ వచ్చే కదా, అప్పుడు పెద్ద ర్యాలీ తీసిండ్రు కమలం పార్టీ వాళ్ళు. కానీ మోడీ సార్ వచ్చి ర్యాలీలు తీసి ప్రచారం చేసినా గానీ ఈశ్వరప్ప అటెన్కల్లా తొంగి చూడలే, అటు దిక్కు పోలేదు. ఇగో గిట్ల నడుస్తున్నది పువ్వు పార్టీల పంచాలు. మరి చూడాలే ముందల ఎట్లయితాయో. ఇక ఇది ఇలాంటి ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి. దండాలు.